నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. హైదరాబాద్లో అందుబాటులోకి సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీ వర్చువల్గా ఆరంభించిన ప్రధాని. ఉపాధి పెరుగుతుందన్న మోదీ. స్కిల్ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణకు సహకరించాలని సాఫ్రాన్కు రేవంత్ విజ్ఞప్తి. తెలంగాణ పారిశ్రామిక విధానం దేశంలోనే అత్యుత్తమమని వెల్లడి. ఏపీ శాసనసభ ఆవరణలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ. చిన్నారుల ప్రతిభపై చంద్రబాబు ప్రశంసలు. ఎంతో విశ్వాసంతో మాట్లాడారని సీఎం కితాబు. కోనసీమలో డ్రైన్ల సమస్య శాశ్వత పరిష్కారానికి పవన్ హామీ. సంక్రాంతి తర్వాత యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని రాజోలు పర్యటనలో వెల్లడి. జాతీయ భావనతో సాగేందుకు రాజ్యాంగం దిశానిర్దేశం చేస్తుందన్న రాష్ట్రపతి. వ్యక్తిగత ప్రజాస్వామ్య హక్కులు రక్షించుకోవాలని సూచన. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మరో 41 మంది మావోయిస్టులు లొంగుబాటు. పునరావాస విధానం నచ్చే జనజీవన స్రవంతిలోకి వస్తున్నట్లు స్పష్టీకరణ. గౌహటి టెస్టులో భారత్ ఘోర పరాభవం. 408 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా జయభేరి. 2 టెస్టుల సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన బౌమా సేన. హైదరాబాద్లో మరో దిగ్గజ సంస్థ కార్యకలాపాలు చేపట్టింది. ఫ్రాన్స్కు చెందిన అంతర్జాతీయ సంస్థ సాఫ్రాన్ హైదరాబాద్లో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది. జిఎంఆర్ ఏరో పార్క్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. దక్షిణ భారత్లో యువ నిపుణులకు ఈ ఫెసిలిటీ ఉపాధి కల్పిస్తుందన్నారు. సాఫ్రాన్ వంటి సంస్థలకు సంపూర్ణ సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. శంషాబాద్ జిఎంఆర్ ఏరో పార్క్ లో ఫ్రాన్స్ కు చెందిన బహుళజాతి సంస్థ సాఫ్రాన్ గ్రూప్ ఏర్పాటు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ సెంటర్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. రఫేల్ విమానాల్లో ఉపయోగించే M88 ఇంజిన్ నిర్వహణ కేంద్రానికి భూమి పూజ కార్యక్రమంలోనూ మోదీ ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. దశాబ్ద కాలంలో భారత వైమానిక రంగం ఎంతో అభివృద్ధి చెందిందన్న ప్రధాని దేశీయంగా విమాన ప్రయాణాల్లో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్నామన్నారు. సాఫ్రాన్ ఏర్పాటు చేసిన ఎంఆర్ఓ కేంద్రం వల్ల దేశీయ విమానయాన రంగానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. దేశంలో విమానయాన ఇంజన్లు, కాంపోనెంట్ల తయారీ యూనిట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సాఫ్రాన్ సంస్థను మోదీ కోరారు. साथियों, भारत के एविएशन सेक्टर में तेज एक्सपेंशन के चलते मेंटेनेंस, रिपेयर एंड ओवरहॉल एमआरओ की सुविधाओं की जरूरतें भी बढ़ रही है. हमारा 85% एमआरओ का काम देश के बाहर होता रहा है. इससे खर्च बढ़ता था, समय ज्यादा लगता था और एयरक्राफ्ट लंबे समय तक ग्राउंड में रहते थे. ये स्थिति भारत जैसे विशाल एविएशन मार्केट के लिए ठीक नहीं थी. इसलिए आज भारत सरकार देश के दुनिया के एक बड़े एमआरओ केंद्र के रूप में विकसित कर रही है. साथियों, साफरान की ग्लोबल ट्रेनिंग, नॉलेज ट्रांसफर और भारत के इंस्टीट्यूशंस के साथ साझेदारी, इससे देश में एक ऐसी वर्कफोर्स तैयार होगी जो आने वाले वर्षों में पूरे एमआरओ इकोसिस्टम को नई गति, नई दिशा देगी. इस फैसिलिटी से देश के दक्षिण भारत के नौजवानों के लिए रोजगार के अनेक अवसर बनेंगे. मैं साफरान की टीम से आग्रह करूंगा कि आप भारत में एयरक्राफ्ट इंजन और कंपोनेंट डिजाइन की संभावनाओं को भी एक्सप्लोर करें. इसमें एमएसएमईज का हमारा बहुत बड़ा नेटवर्क और हमारा युवा टैलेंट पूल आपको बहुत मदद करेगा. సాఫ్రాన్ కేంద్రాన్ని ప్రారంభించే కార్యక్రమంలో హైదరాబాద్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. భారత్ లోని ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ వల్ల నిపుణుల లభ్యత పెరుగుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాబోయే 2 దశాబ్దాల్లో మరో 3,000 విమానాలు దేశీయంగా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్కిల్ యూనివర్సిటీలో ఎంఆర్ఓ రంగానికి కావాల్సిన నిపుణులను తీర్చిదిద్దేందుకు అవసరమైన సహకారం అందించాలని సాఫ్రాన్ సంస్థను సీఎం కోరారు. This new facility mark an important milestone for Telangana's growth in aerospace and defense. Hyderabad is a major aerospace and defense hub for India. We have more than 25 major global companies and over 1,500 MSMEs. Our progressive industrial policy, our MSME policy is ranked amongst the best in the country. We are now top choice for highly complex precision engineering projects. Telangana will continue to support partners like Safran, provide world-class infrastructure
and encourage the aerospace and defense sector. వచ్చే నెల 8-9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లో సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఫెసిలిటీ ప్రారంభంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో తాము చేసిన ప్రయత్నాలకు ఫలితాలు వస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పోస్టు చేశారు. 2022లో సాఫ్రాన్ సంస్థను స్వాగతిస్తూ పెట్టిన పోస్టును ట్యాగ్ చేశారు. ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఫెసిలిటీని ప్రధాని ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. హైదరాబాద్ ఏరోస్పేస్ ఏవియేషన్ ఎకోసిస్టంలో ఇది మరో గొప్ప పరిణామమని కేటీఆర్ పేర్కొన్నారు. స్వచ్ఛమైన ఆలోచనలకు విద్యార్థి దశ నుంచే నాంది పలికేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. విలువలు లేని సమాజంలో ఎంత సంపద ఉన్నా నిరుపయోగమని స్పష్టం చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ అసెంబ్లీ ఆవరణలో విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీ సమావేశానికి స్పీకర్తో కలిసి చంద్రబాబు హాజరయ్యారు. అసెంబ్లీ చర్చల్లో ఎమ్మెల్యేలు కూడా తడబడుతుంటే విద్యార్థులు విశ్వాసంతో మాట్లాడారని సీఎం ప్రశంసించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో సీఎంగా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సౌమ్య వ్యవహరించారు. కాకినాడ జిల్లాకు చెందిన స్వాతిని మాక్ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నుకున్నారు. ఆన్లైన్ భద్రత, సామాజిక మాధ్యమాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బిల్లులను ప్రవేశపెట్టి వాటిపై విద్యార్థులు ఎంతో బాగా చర్చించారు. వాహనాలపై ప్రయాణించే కాలేజీ విద్యార్థుల కేసులు ఎంత నమోదు అయ్యాయి? దీనికి నా సమాధానం విభాగ రికార్డులో ఉన్నాయి. రెండవ ప్రశ్న, ఈ ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? దీనికి నా సమాధానం హెల్మెట్ అమలు, ట్రాఫిక్ పర్యవేక్షణ బలోపేతం, రోడ్డు భద్రత వంటి చర్యలు చేపట్టబడ్డాయి. ఈ సందర్భంగా రాజకీయాల్లో విలువలు ఉండాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. పార్టీ బాగుంటే చాలు, రాష్ట్రం నాశనమైనా పర్లేదని ధోరణి రాజకీయ నేతలకు సరికాదని హితవు పలికారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ఏం చెయ్యాలనే దానిపై సర్వత్రా చర్చ జరగాలన్నారు. రాజకీయాల్లో కూడా విలువలు ఉండాలండి. సరే, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు. కొంతమందిని అధికార పార్టీలు ఎన్నుకుంటారు, కొంతమందిని అపోజిషన్ పార్టీలు ఎన్నుకుంటారు. కానీ అందరం కూడా రాష్ట్రం కోసం పనిచేయాలి. ప్రభుత్వం ఒక మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రతిపక్షం కూడా దానికి ఓటేయాల. మేము ఆమోదించమండి, మా పార్టీ సిద్ధాంతం అండి, రాష్ట్రం పోయినా పర్లేదు, గ్రామాలు పోయినా పర్లేదు, కుటుంబాలు పోయినా పర్లేదు, మేము అపోజిషన్ తెలుగుతుంది. రాష్ట్రం కోసం అందరూ కలిసి పనిచేయాలి. ఉద్యోగస్తులు ఉద్యోగం పోతే జీతం ఇస్తారా? మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు తీసుకోవాలా? ఇది నా క్వశ్చన్. ఇంక పెద్దలు నిర్ణయించాలి. విద్యార్థులు మాక్ అసెంబ్లీలో అదరగొట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. సంక్షోభాలు ఎవరికైనా సహజమన్న చంద్రబాబు వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోతేనే విజయాలు సాధిస్తామని చెప్పారు. పాఠశాల విద్యాశాఖ రూపొందించిన బాలల రాజ్యాంగం పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. నేను గాని రాజకీయాలకు వస్తే ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను. దట్ వాజ్ మై విజన్. అయితే విజన్ ఉంటే సరిపోదు, మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలందరూ. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే ఆలోచన మీకు రావాలి. నిరంతరం శ్రమ చేయాలి. అందుకే ఈరోజు నేను 9వ ఎమ్మెల్యేగా అయ్యాను. అంటే 45 సంవత్సరాలు. మీరు అతి చిన్న వయసులో, నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించారు. నేను ఫస్ట్ టైం అని అటు ఇటు అనుకున్నాను, కానీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మీ కాన్ఫిడెన్స్కి మరొక్కసారి అభినందిస్తున్నా. తల్లికి చెప్పుకోగలిగే నిర్ణయాలే అందరూ తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మహిళలను కించపరచవద్దని, వారిని గౌరవించడం విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. సుమారుగా 7 లక్షల మందితో మీరందరూ పోటీపడి ఒక పక్కన ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్, క్విజెస్ లో పాల్గొని నంబర్ 1 స్థానం సాధించి మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొంటాం. నిజంగానే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక్కసారే కాదు, ఎవ్రీ ఇయర్ యాక్టివిటీ చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం. రైతుల సమస్యల పైన మాట్లాడాం. పిల్లలు చిన్న వయసులో సెల్ ఫోన్లకి ఎట్లా ఎడిక్ట్ అవుతున్నారో కూడా మనం చర్చించాం. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ గురించి కూడా మనం మాట్లాడటం జరిగింది. రాజ్యాంగం అనేది రైట్స్ తో పాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం గమనించి మన రాజ్యాంగాన్ని ఒక గైడింగ్ ఫోర్స్ గా తీసుకుని ముందరికెళ్లాలని ఉన్నాం. మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాం. మాక్ అసెంబ్లీని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 45,000 పాఠశాలలో ప్రత్యక్ష ప్రసారం జరిగేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.
ఆంగ్లేయుల కాలం నాటి ఆలోచన విధానాన్ని విడనాడి జాతీయ భావనతో ముందుకు సాగేందుకు రాజ్యాంగం దిశానిర్దేశం చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వ్యక్తిగత ప్రజాస్వామిక హక్కులను ఎల్లప్పుడూ కాపాడుకోవాలని మన రాజ్యాంగ నిర్ణేతలు ఆకాంక్షించారని రాజ్యాంగ దినోత్సవంలో ఉద్ఘాటించారు. ప్రస్తుతం అభివృద్ధిలో నూతన నమూనాను భారత్ యావత్ ప్రపంచానికి పరిచయం చేస్తోందని పేర్కొన్నారు. పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు సహా 9 భాషల్లో అనువదించిన రాజ్యాంగ డిజిటల్ ప్రతులను రాష్ట్రపతి ఆవిష్కరించారు. असमिया, बोडो, कश्मीरी, मलयालम, मराठी, नेपाली, उड़िया, पंजाबी, तेलुगु का विमोचन किया जा रहा है, जिनमें बोडो और कश्मीरी नवीनतम प्रथम संस्करण है व अन्य भाषाओं में अद्यतन संस्करण है. हमारी ये 9 भाषाएं असम, केरल, महाराष्ट्र, ఈ సందర్భంగా మాట్లాడిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యాంగం వల్లే ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం దక్కుతోందని వివరించారు. అనంతరం మాట్లాడిన ఉపరాష్ట్రపతి, ఆనాటి మేధావులు వేసిన బాట వల్లే నేడు వికసిత్ భారత్ సాకారమవుతోందని తెలిపారు. ప్రస్తుతం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందన్న ఆయన త్వరలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్, బీహార్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం హర్షణీయమన్న ఉపరాష్ట్రపతి, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం శుభసూచకమని తెలిపారు. కాలానికి అనుగుణంగా రాజ్యాంగంలో ఎన్నో మార్పులు చేసుకుంటున్నామని గుర్తు చేశారు. In the globally changing economic and socio-political scenario, we all must be ready for reforms in many spheres. Electoral reforms, social reforms, judicial reforms and financial reforms are very, very important. One nation, one tax, GST has added to the prosperity of the people and also ease of doing business. One nation, one tax, GST paved the way for removing complicated multi-tax system and also in removing the check posts all over the country overnight. This proved that the government had a lot of faith in common man. Yes, people's representatives, it is our prime duty, be in the parliament or in the state legislators or in the local bodies, to adopt dialogue, debate and discussion to serve the people's rightful aspirations. The greatest tribute to our magnificent Constitution on this day is to pledge ourselves to live up to the values of the Constitution. చివరిగా మాట్లాడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రజల స్వాభిమానాన్ని కాపాడే ఎన్నో హక్కులను రాజ్యాంగం ఇచ్చిందని గుర్తు చేశారు. రాజ్యాంగంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారన్న ఆమె, ఇందులో భాగంగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చాయని పేర్కొన్నారు. ఇటీవల 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖ నుంచి ఎగువకు తీసుకురావడం దేశం సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి అని వివరించారు. अभिव्यक्त करने वाली भारतीय संसद विश्व के अनेक लोकतंत्र के लिए आज एक उदाहरण के रूप में प्रतिष्ठित है. हमारे संविधान निर्माता चाहते थे कि संविधान के माध्यम से हमारा सामूहिक और व्यक्तिगत स्वाभिमान सुनिश्चित रहे. मुझे ये कहते हुए बहुत प्रसन्नता होती है कि बीते दशक में हमारे संसद ने जन आकांक्षाओं को अभिव्यक्त करने के अत्यंत प्रभावी उदाहरण प्रस्तुत किया है. हमारे संविधान की अंतरात्मा जिन आदर्शों में अभिव्यक्त होती है वो आदर्श है सामाजिक, आर्थिक एवं राजनैतिक न्याय, स्वतंत्रता, समता और बंधुता. ఈ సందర్భంగా రాష్ట్రపతి నేతృత్వంలో సభ్యులంతా రాజ్యాంగ పీఠికను చదివారు. దేశ పౌరులు తమ రాజ్యాంగ విధులను నిర్వర్తించాలని, బలమైన ప్రజాస్వామ్యానికి అవే పునాదులని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను మోదీ ప్రస్తావించారు. రాజ్యాంగం ప్రజలకు ఓటు హక్కును కల్పించిందని, పౌరులుగా ప్రభుత్వ పాలనకు సంబంధించిన అన్ని ఎన్నికల్లో ఓటు వేయడం వారి కర్తవ్యమన్నారు. తొలిసారి తమ ఓటు వేసేవారు సహా అందరికీ స్ఫూర్తినిచ్చేలా ప్రతి ఏడాది నవంబర్ 26న
పాఠశాల కళాశాలల్లో రాజ్యాంగ దినోత్సవం జరపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. యువత ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని, అవి బలమైన దేశానికి పునాది అని అన్నారు. ప్రస్తుతం మనం తీసుకునే నిర్ణయాలు సమిష్టి చర్యలే రానున్న తరాల జీవితాలను రూపొందిస్తాయన్న మోదీ వాటి నుంచి ప్రేరణ పొంది వికసిత్ భారత్ లక్ష్యంగా వాళ్లు ముందుకు సాగుతారని చెప్పారు. పేదలు, అణగారిన వర్గాలకు రాజ్యాంగం రక్షణ కవచమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగం సురక్షితంగా ఉన్నంత వరకు ప్రతి భారతీయుడి హక్కులు సురక్షితంగా ఉంటాయన్నారు. రాజ్యాంగంపై ఏ తరహా దాడిని అనుమతించే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. రాజ్యాంగంపై దాడి జరిగితే ఎదుర్కొనే మొదటి వ్యక్తి తానే అవుతారని పేర్కొన్నారు. ప్రజలు సైతం రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేయాలని కోరారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసిన రాహుల్, భారత రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, దేశంలోని ప్రతి పౌరుడికి చేసిన పవిత్ర వాగ్దానమని వివరించారు. సమానత్వం, గౌరవం, న్యాయం అన్ని వర్గాలకు ఒకే తరహాలో ఉంటాయని రాహుల్ చెప్పారు. అటు ప్రస్తుతం బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, లౌకికత్వం ప్రమాదంలో పడ్డాయన్నారు. ప్రస్తుత పాలకులు చెప్పే మాటలకు వారి చేతలకు పొంతన లేదని, ఈ కారణంగా రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. సంక్రాంతి తర్వాత కోనసీమలో డ్రైన్ల సమస్య శాశ్వత పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన పవన్ మలికిపురం మండలం కేసనపల్లిలో కొబ్బరి చెట్లు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. శంఖగుప్తం డ్రైన్ వద్దకు వెళ్లి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. బాధిత రైతులతో ముఖాముఖి నిర్వహించిన పవన్ శంకరగుప్తం డ్రైన్ సమస్యపై అధికారుల నివేదికను చదివి వినిపించారు. శంకరగుప్తం డ్రైన్ ఆక్రమణలపై అధికారులు ఎందుకు దృష్టి పెట్టలేదని ప్రశ్నించారు. ఇరిగేషన్ నిపుణుడు రోసయ్య కమిటీ గతంలో ఇచ్చిన నివేదికను ఎందుకు పక్కన పెట్టేశారని అధికారులను ప్రశ్నించిన పవన్ ఈ సమస్య పరిష్కారానికి అన్ని చర్యలు చేపడతామన్నారు. ఏదైతే డ్రెడ్జింగ్ చేశారో మిగతా 8 కిలోమీటర్లు చేయకపోవడం వల్ల ఈ ఉప్పు కాలం నుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా ఈ గ్రామాల్లోకి వచ్చి మా పంట పొలాలు, కొబ్బరి చెట్లన్నీ కూడా చనిపోవడం జరిగింది సార్. ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ చేరిపోవడం వల్ల మా బిల్డింగ్స్ కూడా పునాదులు తిప్పుపడడం కూడా జరుగుతుంది సార్. మేము తాగేటటువంటి డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్గా సాల్ట్ వాటర్ అయిపోవడం వల్ల అది తాగే వాటర్ కూడా పాడైపోయింది సార్. రామారామి శంకరదూర్ ట్రైన్ మీద వైనతేన నదిలో కలిసి 4 సబ్ ట్రైన్స్, 20 మైనర్ ట్రైన్స్ ఉండి ఈ మా రాజోలు నియోజకవర్గం 60 గ్రామాలకి 12 గ్రామాలు ప్రత్యక్షంగా, 22 గ్రామాలు పరోక్షంగా సర్వనాశనం చేసింది సార్. మేము బ్రతకడం ఎలాగో తెలియని పరిస్థితిలో కొట్టుమట్టాడుతున్నాం. మేము తాగడానికి నీరు లేదు, ఉండడానికి చోటు లేదు, కనీసం పశుగ్రాసం కూడా లేని పరిస్థితిలో మేము బతుకుతున్నాం సార్. మీరు ఖచ్చితంగా డెక్కింగ్ చేయించాలా, ఏటుగట్లు వేయించాలి, నీరు ఎక్కకూడదు. 20,62,00,000 రూపాయలు ఇచ్చారు. ఆ 20,62,00,000 రూపాయలు 1,60,00,000 జిఎస్టీ కింద పోతే 9 కోట్ల రూపాయలు డెట్టింగ్ అవుతుపోతే 10 కోట్ల రూపాయలు ఏ కోసైనా సరిపోదు. సమస్యకి కేవలం పూడికలతో పాటు నేను పరిశీలించాల్సింది ఆక్వా పొల్యూషన్ ఏదైనా ఉందా, అది ఏదైనా సరిగ్గా ఆ గట్లు సరిగ్గా లేకపోతే దాని తాలూకు దీంట్లో సీపిన్ అయిపోతున్నాయి. ఇవన్నీ కూర్చొని ఒకసారి మాట్లాడాలి. నాకు ఒక 40 రోజులు టైం కావాలి. నాకు వీటన్నిటి అధికారుల దగ్గర నివేదిక తెప్పించుకుంటాను. వన్స్ ఒకసారి మనం తెప్పించుకొని ఒక మీటింగ్ నాకు మన ఆఫీస్లో పెట్టండి. ఒకసారి మీరు ఏమైనా మంగళగిరి రాగలిగితే మీరు కూర్చోబెట్టి ఒక గ్రూప్గా అనుకొని, అంటే ప్రతిసారి రిపీటెడ్ కదా డిఫరెంట్ పాయింట్స్ మాట్లాడగలిగితే మీరు కూడా ఒక గ్రూప్ అనుకొని వరప్రసాద్ గారి దృష్టికిను మన హరీష్ గారి దృష్టికి కనుక పట్టుకురాగలిగితే మీరు గ్రూప్గా రండి, ఒకసారి అక్కడ కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్. కృష్ణా జిల్లా మోవ మండలం కాకరంపాడు గ్రామంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వడ్లను రోడ్లపై ఆరబోశామని, రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడానికి మిల్లర్లు ముందుకు రావడం లేదని చెప్పారు. తమను ఆదుకోవాలని మంత్రిని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో ఫోన్లో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఎవరూ ఇబ్బంది పడకూడదని, అవసరమైతే పోలీసుల సాయం తీసుకొని ఇతర జిల్లాలకైనా ధాన్యాన్ని పంపించాలని సూచించారు. వర్షం వచ్చే అవకాశం ఉందని, ఎక్కువ శాతం రోడ్ల మీద వరిధాన్యం పెట్టుకుని లారీల కోసం, సంచుల కోసం రైతులు వేచి చూస్తున్నారని మంత్రి చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ను ఆదేశించారు. ఏపీ మద్యం కేసులో లొంగిపోవాలన్న హైకోర్టు ఉత్తర్వుల నుంచి నిందితులకు సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది. మద్యం కేసులో లొంగిపోవాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై 3 నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మద్యం కేసు నిందితులు బాలాజీ, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అప్పీలుపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు ఆ తర్వాత 5 రోజుల్లో రిజాయిండర్ ఫైల్ చేయాలని మద్యం కేసు నిందితులకు సూచించింది. డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ ఇటీవల ఏపీ హైకోర్టు తుది ఉత్తర్వులు ఇవ్వగా ఇప్పుడు సుప్రీంకోర్టు లొంగిపోవాలన్న ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఇచ్చింది. విశాఖకు, ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం చేకూర్చిన విజయసాయిరెడ్డి ఎక్కడని టీడీపీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ప్రశ్నించారు. చాలా కాలం నుంచి ఆయన కనిపించకుండా పోయారని అన్నారు. కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేసి వ్యాపారవేత్తలను వేధించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆయన ఏపీలో అధికారం మారగానే కనిపించడం లేదన్నారు. విజయసాయిరెడ్డి వంటి వారితో ప్రజలు నష్టపోతారని చెప్పారు. అలాంటి వారిని ప్రజాచర్చలో బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరకామణి చోరీ కేసులో సిఐడి అధికారుల విచారణ అనంతరం టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతను దిగజార్చేలా ఉన్నాయని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన తనపై కుట్ర చేస్తున్నారంటూ కరుణాకర్ రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పరకామణి అంశంలో రవికుమార్ దొంగతనం చేస్తున్నప్పుడు రికార్డైన ముఖ్యమైన సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు తొలగించారో కరుణాకర్ రెడ్డి సమాధానం చెప్పారని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. నువ్వు ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఈ రెజల్యూషన్ లో థెఫ్ట్ ని గిఫ్ట్ గా చేసినప్పుడు, దొంగని దాతగా చేసినప్పుడు నువ్వెందుకు చవరాలు పెట్టావు? దీనికి సమాధానం చెప్పు కరుణాకర్ రెడ్డి. ఆ రవికుమార్ దొంగ దగ్గర నుంచి టీటీడీకి ఆస్తులు బదలాయించేటప్పుడు నువ్వెందుకు సంతకం చేశావు? దీని వెనకాల పూర్తిగా వైసీపీ నాయకుల హస్తం ఉంది. ఆ రోజు రాజీ చేసిన దాంట్లో టీటీడీలో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారుల దగ్గర నుంచి తాడిపల్లి ప్యాలెస్ లో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారుల వరకు, రాజకీయ నాయకుల వరకు దీంట్లో సంబంధం ఉంది. పరకామణి అంశం వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఆఖరి పైసా శ్రీవారి ఖజానాకి జమ అయ్యేంత వరకు ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం చేస్తూనే ఉంటాం. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీలోని తన ఛాంబర్లో నవీన్ యాదవ్తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తర్వాత నవీన్ యాదవ్కు అభినందనలు తెలిపిన స్పీకర్ అసెంబ్లీ రూల్స్ బుక్, ఐడెంటిటీ కార్డును అందజేశారు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించడం సహా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన తెలంగాణ ప్రభుత్వ గొప్పతనంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. రాహుల్ను ఉద్దేశించి సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టిన కేటీఆర్ తెలంగాణలో చేసిన కులగణన దేశానికి ఎలా ఆదర్శమో చాలా గొప్పగా చెప్పారని పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని 160 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కేవలం 17% రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చారని వివరించారు. గతంలో ఉన్న 24% కూడా తగ్గించేశారని ఆక్షేపించారు. వ్యర్థమైన పనిచేసి ఖజానా నుంచి భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో ఉన్న గొప్పతనంపై రాహుల్ గాంధీ ఏం చెబుతారని కేటీఆర్ ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా 12 మంది మహిళలు సహా మొత్తం 41 మంది మావోయిస్టులు బీజాపూర్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో 32 మంది నక్సల్స్పై 1,19,00,000 రూపాయల రివార్డు ఉంది. ప్రభుత్వం అందిస్తున్న పునరావాస విధానం నచ్చడం వల్లే లొంగిపోయినట్లు మావోయిస్టులు చెప్పారని బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. లొంగిపోయిన 41 మంది మావోయిస్టుల్లో 39 మంది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ స్టేట్ కమిటీ, దంటారి, గరియాబంద్, నౌపాడ డివిజన్లకు చెందినవారు అని ఎస్పీ వివరించారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సాయంగా 50,000 రూపాయల చొప్పున అందించినట్లు చెప్పిన ఎస్పీ మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి ఎన్ఐఏ మరొకరిని అరెస్టు చేసింది. హర్యానాలోని ఫరీదాబాద్ దౌజ్కు చెందిన సోయబ్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఢిల్లీ పేలుడుకు ముందు ఉగ్రవాది ఉమర్ నబీకి సోయబ్ ఆశ్రయం కల్పించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. లాజిస్టికల్ మద్దతు సైతం సోయబ్ అందించినట్లు తెలిపింది. ఈ కేసు విచారణను వేగవంతం చేసిన ఎన్ఐఏ పలు రాష్ట్రాల్లో విస్తృత సోదాలు చేస్తోంది. బాంబు పేలుడుకు జమ్మూ కశ్మీర్, హర్యానాలోని పలువురు వైద్యులకు సంబంధాలున్నట్లు ఇప్పటికే గుర్తించిన ఎన్ఐఏ ప్రతి చిన్న ఆధారాన్ని వదలకుండా దర్యాప్తు చేస్తోంది. ఛత్తీస్గఢ్ జాంజగిరి, చంపా జిల్లాలో లారీ కారు ఢీకొని 5 మృతి చెందారు. సుక్లీ గ్రామానికి సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో చనిపోయిన వారు నవాగఢ్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు చెప్పారు. ఓ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెడుతుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు కాగా కారులో ఉన్న 5 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన 3 సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీలో ఓ కారు కాలువలో పడి 5గురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గత రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరైన ఓ కుటుంబం కారులో తిరిగి ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఖదేర్వా గిరిజాపురి హైవే నుంచి వారి కారు శారదా కాలువలోకి దూసుకెళ్లింది. కారు డోర్లు మూసుకుపోగా 5గురు మృతి చెందారు. డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు అతి కష్టం మీద అతన్ని వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 5గురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గౌహటి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా విసిరిన 549 పరుగుల లక్ష్య ఛేదనలో ఏమాత్రం పోటీనివ్వని భారత్ 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఈ విజయంతో 2 టెస్టుల సిరీస్ను దక్షిణాఫ్రికా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 489 పరుగులు చేయగా భారత్ 201 పరుగులకే ఆలౌట్ అయింది. తర్వాత ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటికీ రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా 5 వికెట్లకు 260 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత్ ముందు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 140 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా ఒక్కడే 54 పరుగులతో రాణించగా మిగిలిన భారత బ్యాటర్లంతా సమిష్టిగా విఫలమయ్యారు. 2 వికెట్ల నష్టానికి 27 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో 5వ రోజు ఆట కొనసాగించిన భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హర్మన్ 6 వికెట్లు తీశాడు. కేశవ్ మహారాజ్ 2, యాన్సన్ ముత్తుస్వామి 1 వికెట్ తీశారు. టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారత్కు ఇదే అతిపెద్ద ఓటమి కాగా 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ నెగ్గింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన యాన్సన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సైమన్ హర్మన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డుకు కైవసం చేసుకున్నాడు. ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్లో అందుబాటులోకి సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీ వర్చువల్గా ఆరంభించిన ప్రధాని. ఉపాధి పెరుగుతుందన్న మోదీ. స్కిల్ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణకు సహకరించాలని సాఫ్రాన్కు రేవంత్ విజ్ఞప్తి. తెలంగాణ పారిశ్రామిక విధానం దేశంలోనే అత్యుత్తమమని వెల్లడి. ఏపీ శాసనసభ ఆవరణలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ. చిన్నారుల ప్రతిభపై చంద్రబాబు ప్రశంసలు. ఎంతో విశ్వాసంతో మాట్లాడారని సీఎం కితాబు. కోనసీమలో డ్రైన్ల సమస్య శాశ్వత పరిష్కారానికి పవన్ హామీ. సంక్రాంతి తర్వాత యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని రాజోలు పర్యటనలో వెల్లడి. జాతీయ భావనతో సాగేందుకు రాజ్యాంగం దిశానిర్దేశం చేస్తుందన్న రాష్ట్రపతి. వ్యక్తిగత ప్రజాస్వామ్య హక్కులు రక్షించుకోవాలని సూచన. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మరో 41 మంది మావోయిస్టులు లొంగుబాటు. పునరావాస విధానం నచ్చే జనజీవన స్రవంతిలోకి వస్తున్నట్లు స్పష్టీకరణ. గౌహటి టెస్టులో భారత్ ఘోర పరాభవం. 408 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా జయభేరి. 2 టెస్టుల సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన బౌమా సేన. ఈటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.